మంతరా కథ రామాయణంలో ఎంతో ప్రాముఖ్యమైన మలుపు, ఎందుకంటే ఆమె రాముడి అరణ్యవాసానికి కారణం అవుతుంది. మంతరా అయోధ్యలోని మహారాజు దశరథుని భార్య కైకేయికి సేవకురాలిగా పనిచేసేది. కైకేయి రాముడి సవతి తల్లి మరియు ఆమె కుమారుడు భరతుడు. మంతరా ఒక ముసలి ఆస్తిగల స్త్రీగా చెబుతారు, మరియు ఆమె చిన్నప్పటి నుండే కైకేయికి సేవ చేస్తూ ఉండేది. ఆమె తన తెలివితేటలతో, మోసకారి స్వభావంతో ప్రసిద్ధురాలైంది. రాముడు సత్పురుషుడు, ధర్మవంతుడు మరియు ప్రతి ఒక్కరికీ ఇష్టమైన వ్యక్తి అయినప్పటికీ, మంతరా భరతుడి భవిష్యత్తు కోసం భయపడింది మరియు రాముడు రాజు అయితే భరతుడికి హాని కలుగుతుందని భావించింది. ఒకరోజు దశరథ మహారాజు రాముడిని యువరాజుగా నియమించాలనే నిర్ణయాన్ని ప్రకటించారు. దీనిని విన్న అయోధ్య ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కైకేయి సైతం రాముడిని ఎంతో ప్రేమించేవారు, అతనిని సొంత కుమారుడిగా భావించేవారు. కాని మంతరా కైకేయిని భయభ్రాంతులకు గురిచేసింది. మంతరా కైకేయిని చూసి, రాముడు యువరాజుగా మారగానే నువ్వు, భరతుడు రాజ్యం నశిస్తారు. రాముడు రాజు అయితే నువ్వు ఆ స్థానం నుంచి అంతకంతా దూరమవుతావు అని చెప్పి కైకేయికి భయం కలిగించింది. మంతరా కైకేయిని గుర్తుచేసింది, నీకోసం మహారాజు దశరథుడు 2 వరాలు ఇచ్చారు కదా, ఇప్పుడే అవి అడగండి. ఈ మాటలు వినగానే కైకేయి రాముడిని 14 సంవత్సరాల పాటు అరణ్యంలోకి పంపించమని, భరతుడిని రాజుగా నియమించాలని వరాలు అడిగింది. కైకేయి ఇలా వరాలు అడిగినప్పుడు మహారాజు దశరథుడు విపరీతంగా కృంగిపోయాడు. కాని తన మాటను నిలబెట్టుకోవలసిన అవసరం రావడంతో దశరథుడు కైకేయి కోరిన వరాలను అమలు చేయవలసి వచ్చింది. రాముడు తన తండ్రి మాటను గౌరవించి సహజసిద్ధంగా అరణ్యవాసానికి సిద్ధమయ్యాడు. సీత, లక్ష్మణులు కూడా రాముడితో పాటు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇక భరతుడు ఈ సమయంలో తన తల్లి ఇంట్లో ఉన్నాడు మరియు అయోధ్యలో జరుగుతున్న విషయం గురించి తెలియదు. మంతరా ఆడిన పాత్ర రాముడి జీవితం మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపించింది. ఆమె అణచివేత, కపటతత్వం వలన రాముడు అరణ్యంలోకి వెళ్లి రాక్షసులను ఓడించడం, రావణుడి మీద యుద్ధం చేయడం వంటి కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి. మంతరా ఈ కథలో అసూయ, ద్వేషం మరియు మోసానికి ప్రతీకగా భావించబడింది. కాని రామాయణంలో ఈ చర్యలు చివరికి రాముడు, సీత, లక్ష్మణుల ధర్మానికి పరీక్ష పెట్టాయి మరియు ధర్మాన్ని పునరుద్ధరించడంలో కీలకమైన పాత్ర పోషించాయి.